సత్యసాయి జిల్లా చెన్నై కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న సత్యనారాయణపై సంచలన ఆరోపణలు వెలుగుచూస్తున్నాయి. భార్యాభర్తల మధ్య జరిగిన వ్యక్తిగత వివాదాన్ని రాజకీయ ఒత్తిడితో మలుపు తిప్పి నిర్దోషైన తనపై అక్రమ కేసులు బనాయించారని బాధితులు వాపోతున్నారు. భార్యాభర్తల మధ్య నెలకొన్న కుటుంబ వివాదంపై భార్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సాధారణంగా ఇలాంటి కేసులో పోలీసులు ఇద్దరి వాదాలు విని ఎవరు తప్పైతే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కానీ చెన్నై కొత్తపల్లి ఎస్ఐ మాత్రం విచారణ చేయకుండా ఆవేశంలో ఫిర్యాదు ఇచ్చిన వారి మాటల్ని నమ్మి నేరుగా రామాంజనేయులు న్యాయవాదిపై కేసులు నమోదు చేశాడని బాధితులు వాపోతున్నారు. ఈ చర్యల వెనుక రాజకీయ ఒత్తిళ్లున్నాయని ఆరోపిస్తున్నారు. అంతేకాదు కుటుంబ సమస్యను పెద్దదిగా చేసి భార్యాభర్తలను తండ్రి కొడుకులను వేరు చేయాలని కుట్ర జరుగుతోందని కూడా ఆయన అంటున్నారు. నిర్దోషి రామాంజనేయులు న్యాయవాదిపై అక్రమ కేసులు నమోదు చేసిన ఎస్ఐపై ఉన్నతాధికారులు వెంటనే విచారణ జరిపి న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. రామాంజనేయులు మా తండ్రి గారు సాకినారాయణ, నా స్వగ్రామం వెంకటమారం గ్రామం, ధర్మవరం మండలము, శ్రీ సత్యసాయి జిల్లా. నా మీద మా నాన్నగారి మీద చెన్నై కొత్తపల్లి స్టేషన్లో ఎస్ఐ సత్యనారాయణ గారు క్రైమ్ నెంబరు 50/2025 అక్రమ కేసు బనాయించడం జరిగినది. ఈ కేసు నందు 85 సెక్షన్ 351 క్లాస్ 2 రెడ్ విత్ 3 సబ్ క్లాస్ 5 బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారము, డిబి యాక్ట్ 34 సెక్షన్ ప్రకారము అక్రమ కేసు బనాయించడం జరిగినది. ఈ కేసు నందు సత్యనారాయణ దొరగారు నన్ను ఎటువంటి విచారణ చేయకుండా మా గ్రామానికి వచ్చి ఎవరిని విచారణ చేయకోకుండా 3/6/2026 సంవత్సరం నా వద్దు గొడవ జరిగింది అని చెప్పి ఎఫ్ఐఆర్లో ఇంగ్లీష్లో చేయడం జరిగింది. అదేవిధంగా వచ్చేసి ఇక్కడ కంప్లైంట్ దారులతో అర్జీదారులతో సంతకం పెట్టుకోకుండా అక్రమ కేసు బనాయించడం జరిగినది. దీంట్లో వాస్తవం ఏమనంటే 3/6/2026 రోజు 26వ తేదీ చెన్నై కొత్తపల్లి నందు బీసీ కాలనీలో గొడవ జరిగింది అని అన్నాడు. ఆ కోర్టుకు కానీ నేను కానీ స్వతహాగా కానీ అక్కడున్న సీసీ కెమెరాలు కానీ అక్కడున్న చుట్టుపక్కల ఎవరిని విచారించిన అంటే దానికి సమాధానము చెప్పుకోకుండా మౌనం వహిస్తున్నాడు. నేను అక్కడ వెళ్ళిండేది లేదు, నాతో పాటు మా నాన్నగారు కానీ అక్కడ వెళ్ళిండేది లేదు, ఆ గొడవ జరిగిండేది లేదు, ఇంకోటి లేదు. అదేవిధంగా తెలుగులో వచ్చేసరికి ఏమని రాస్తా అంటే వెంకటమారం గ్రామం నందు ధర్మవరం రూరల్ పరిధిలోకి వస్తుంది మా గ్రామము. అక్కడ గొడవ జరిగితే మా గ్రామానికి వచ్చి ఇరువురు చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానీ విచారించిండేది లేదు, ఆయన విజిట్ చేసిండేది లేదు. ఏం చేయకపోయినా చెన్నై కొత్తపల్లి డాబాలో కూర్చొని కొంత జనము అల్లరిమోకలు, వీధి రౌడీలు, దమ్మిడీకి అనా పైసా బొట్టుకురాని విధవలతో కూర్చొని వారు పెట్టిన గడ్డి తిని వారు ఇచ్చిన డబ్బులు తీసుకొని వారు పోసిన మందు దాగి చట్టాన్ని అతిక్రమించి ప్రజలకు, ప్రభుత్వానికి, చట్టానికి లోబడి బాధ్యతగా ఉండాల్సిన ఒక అధికారి ఇట్లా ఇంత హీన స్థితికి చేరి నన్ను నా ముగ్గురు పిల్లల్ని జీవితాలను నాశనం చేసి పెట్టినాడు. దీంట్లో ఇంకోటి ఏమనంటే వాస్తవము ఏది అడిషనల్ డౌరీ తీసుకొని రమ్మని అని చెప్పి హింసిస్తున్నాడు అనే దాన్ని కోర్టులో డీవీసీ ఫైల్ చేసుకోవాలా జిల్లా కోర్టు నందు. కానీ అడిషనల్ డౌరీ అనే పదము ముందు పెళ్ళప్పుడు ఏదైనా లెక్క కానీ అమౌంట్ రూపంలో కానీ బంగారు రూపంలో కానీ ఏది ఇచ్చిండేది లేదు, తీసుకోండేది లేదు, వాళ్ళకి ఇచ్చే కెపాసిటీ లేదు. కానీ అప్పుడు అది లేనప్పుడు అది దీంట్లో ఎఫ్ఐఆర్లో పొందుపరిచినప్పుడు అడిషనల్ డౌరీ అనే పదమే అట్రాక్ట్ కాదు. ఇంకో విషయం ఏమంటే దీంట్లో 2 పాయింట్స్ వచ్చేసి ఆమెని వచ్చి నీకు వచ్చే భాగం తీసుకొని రావాలని చెప్పి ఉద్దేశంతో నేను వేధిస్తున్నా అని మెయిన్ గ్రౌండ్ ఎస్ఐ సత్యనారాయణ గారు రాసినారు. నాకుండే వాస్తవ ప్రకారం ఏమనంటే 28 ఎకరాల భూమి కలిగినాను. ఆమెకు వచ్చేది 5 మంది ఆడపిల్లలు, 3 కొడుకులు, ఒక ముస్లామే, 9 భాగాల్లో 20-30 సెంట్లు వస్తుంది. అది కూడా ఎక్కడో మారుమూల గుట్టల ప్రాంతంలో డీసీ ల్యాండ్ ఉన్నది. నేను 28 ఎకరాలు పెట్టుకొని ఆమె పేరు మీదే దీంట్లో ఫిర్యాదుదారులు 12.5 ఎకరా కలిగి ఉన్నప్పుడు నేను 20-30 సెంట్లకు ఆశపడము అనేది అవాస్తవము. అవన్నీ అభూత కల్పన చేసుకొని నా మర్యాద తీయడానికి కోసము, నా ఆర్థిక మూలాలు దెబ్బతీయడానికి ఉద్దేశంతో ఆయన సైకోగా, శాడిస్ట్గా మారి ఈ విధంగా అక్రమ కేసు బనాయించడం జరిగింది. అందులో ఎస్ఐ గారు ఏం చదువుకున్నారో ఏమో అర్థం కాలేదు. ఆయన నిజంగా ఎస్ఐ ఉద్యోగానికి ఎగ్జామ్లో పాస్ అయ్యి
జాబ్లోకి ఆ అర్హత ఉత్తీర్ణుడై వచ్చినాడా అనేది నాకు పెద్ద ఒక సామాన్యునిగా నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకనంటే కొడుకులతో పాటు కూతుర్లకు కానీ తల్లిదండ్రి ఆస్తిలో సమాన వాటా హక్కు కలిగి ఉన్నదని ప్రతి చిన్నపిల్లవాళ్ళని అడిగినా కానీ చెప్తారు. ఆ విషయం తెలియకపోవడం చాలా బాధాకరము. కాబట్టి ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత మేడం గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ దొర గారు ఈ విషయంలో నాకు ఎస్ఐ సత్యనారాయణ గారు వాళ్ళ అనుచరం తాగుడుపోతూ వర్గం నుంచి నాకు నా 3 పిల్లలకు ప్రాణహాని కలిగి ఉన్నది. నా పిల్లలకు నాకు ఏమి కలిగినా శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ దొరగారు బాధ్యత వహించవలసిందిగా నేను ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ప్రజలకు ప్రభుత్వానికి చట్టానికి లోబడి పనిచేయాల్సిన ఒక అధికారి ఇట్లా గడ్డి దిగి ఇట్లా 4 కుటుంబాలని జీవితాలను నాశనం చేయడం చాలా బాధాకరము. ఎందుకనంటే ఎస్ఐ సత్యనారాయణ గారిని ధర్మవరం స్థానిక కోర్టులో క్రిమినల్ కంప్లైంట్ ఈ వారంలోనే ఫైల్ చేస్తున్నాను. హైకోర్టులో పరువు నష్ట దావా వేస్తున్నాను. ఆయన ఎక్కడున్నా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ముద్దాయిల బోన్లో ముద్దాయిగా నిలబెట్టి శాశ్వతంగా ఇంటిలో కూర్చోబెట్టేంత వరకు, నాకు న్యాయం జరిగేంత వరకు అలాంటి అధికారిని వదిలిపెడితే ఇంకా 100 కుటుంబాలని జీవితాలను నాశనం చేస్తాడనే ఉద్దేశంతో శాశ్వతంగా ఇంటిలో కూర్చోబెట్టేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. కాబట్టి తగు విచారణ చేసి హోంమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గారు నాకు న్యాయం చేయవలసిందిగా మీ యొక్క అధికారి మీద ఇంకోరి మీద ఇంకో కుటుంబాలను అన్యాయం చేయకూడదనే ఉద్దేశంతో నేను ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. వాళ్ళు రాజకీయ పరంగా పలుకుబడిన వ్యక్తులు వారితో ముడుపులు తీసుకొని ఈ అక్రమ కేసు నమోదు చేయడం అనేది వాస్తవంగా ఏమనంటే ప్రతి ఒక్కరూ ఫిర్యాదు స్టేషన్కి వస్తానే స్వీకరించాల్సిందే. దాంట్లో ఎవరు తప్పుపట్టాల్సిన అవసరం కానీ లేదు. కానీ ఫిర్యాదు స్వీకరించిన వెంటనే దాంట్లో ఉండే వాటిని చుట్టుపక్కల వారిని కానీ లేకపోతే దానికి సంబంధించి ఎక్కడ నివాసం ఉన్న వారితో కానీ ఒక వీడియో కానీ ఆడియో కానీ లేకపోతే పెద్ద మనుషులు నువ్వు స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఈ టెక్నాలజీ తగ్గట్టుగా ఏమేమి సేకరించి నువ్వు 351 క్లాస్ 2 సెక్షన్ల కింద కేసు కట్టినావు అవన్నీ నీరు గార్చి చట్టాన్ని తుంగలేకి దొక్కేసి నువ్వు నా మీద అక్రమ కేసు బనాయించడం జరిగినది. ఇవైతే పూర్తి విరుద్ధము. ఆయన టేబుల్ వర్క్ చేసుకొని ఎవరో స్థానిక శాసనసభ్యురాలు ఆమె సభ్యురాలతో పాటు ఆమె పెంచి పోషించిన విషపు జంతువులు కలిపి నిన్ని మేనేజ్ చేయడం వల్ల నా మీద ఈరోజు నేను శాశ్వతంగా నా పిల్లలు సమాజంలో తిరగలేనటువంటి మా ప్రాథమిక హక్కులకు భంగం కలిగించినందుకు నీ మీద ఖచ్చితంగా ముందుకు పోయి కోర్టు బోనులో ముద్దాయిగా నిలబెట్టి శిక్షించేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి ఈ మీడియా ముఖంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను.